పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనం వరకు. మీరు వస్త్రములకై తహతహ పడనేలా లిల్లీ పుష్పములు పెంపొందు రీతిని పరికింపుడు. అవి తమకై శ్రమపడుటలేదు, వస్త్రములను సంసిద్ధపరుచుకునటలేదు కదా. సకల వైభవ సమేతుడగు సొలొమోను సైతము లిల్లీ పుష్ప సౌందర్యమును అందలేదు. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పొయ్యి మంటలో గిట్టు గడ్డిపోచను సైతము దేవుడు ఇట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని గూర్చి యోచింపడా? కావున ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా అని మీరు కలత చెందకుడు. వీని అన్నింటినీ అన్యులు కాంక్షింతురు. ఏలయన పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అవి అన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు. రేపటికి విచారములు కలవు, ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దైనందిన మన జీవితంలో ఏదైనా సరే ప్రభు సమకూర్చాలి, దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇచ్చినప్పుడే మనం దాన్ని ఆనందించగలుగుతాం. మనం స్వంతగా డిసైడ్ చేసుకున్నప్పుడు కాదు. కొన్ని విషయాలు మనం స్వంతగా స్వీకరిస్తాం, అది బలవంతంగా ఉంటాయి. కమిషన్లని, లంచాలని, రికమెండేషన్లని, వేరే వాళ్ళని మోసం చేసని మనం పొందే కొన్ని ఉంటాయి. ఏమైనా సరే, ధనం అవ్వచ్చు, సంబంధాలు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. దేవుడిచ్చేవి కూడా ఉంటాయి. దేవుని సమకూర్పు గురించి కాస్త మాట్లాడుకుందాం. దేవుడు వసగితే ఎలా ఉంటుంది? మనుషులముగా మనము ప్రయాసపడి స్వీకరిస్తే ఏ విధంగా ఉంటుందో మనం కాస్త ఆలోచించుకోవాలి, కాస్త ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్యంలో మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకున్న బాధరేషన్ ఏంటి? అది సమయాన్ని బట్టి, డబ్బుని బట్టి, వాతావరణాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇది మనందరూ తెలిసిందే. ఇప్పుడు భోజనం లేనివాడు భోజనం కోసం ఆశపడతాడు. దానికోసం భిక్షమెత్తొచ్చు, లేకపోతే పని చేయగలిగాడు పని చేయొచ్చు, లేకపోతే ఎక్కువ ఉన్నవాడు కాస్త ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇది జరుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బులు ఎక్కువ ఉన్నవాడు బంగారం కొనడానికి ప్రయత్నం చేయవచ్చు, లేకపోతే ఇల్లు కొనడానికి ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే వాహనాలు కొనడానికి ప్రయత్నం మనుషులు తమకున్న అవసరతను బట్టి కొన్నిసార్లు అవసరాలకు మించి పొందుతూ ఉంటారు. దేవుడు వసగగా మనం స్వీకరిస్తే అది మనకి సంతోషాన్ని ఇస్తుంది. మనుషులముగా మనం పొందటానికి ప్రయత్నం చేస్తే అది మనల్ని పాపానికి చేరుస్తుంది. అది ఎప్పటికీ మనం ఏదైతే పొందుతున్నామో అది మనకి ఎప్పటికీ ఆనందాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కువగా మనుషులు తాపత్రయపడిపోయేది ఏంటి? తినటం గురించి, తాగటం గురించి, ధరించటం గురించి. ఇది ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా. ఇప్పుడు మీరు చూడండి, ఈ రోజుల్లో కాస్త ధనం ఎక్కువైపోయేసరికి అన్ని చోట్ల ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసినాయి. అంటే ఇక తినటం గురించి మనం ఎక్కువ నాలుకని ఎక్కువ ఆనందింప చేయటానికి. అలాగే తాగుడు, అన్ని చోట్ల తాగుడు ఎక్కువైపోయింది, బాటిల్స్ ఎక్కువైపోయినాయి. ఈ తాగుడులో గ్రెడేషన్లు వచ్చేసినాయి. గ్రామాల్లో తాగేవాడు ఆ రేంజ్లో తాగుతున్నాడు, బాగా ధనం ఉన్నవాడు నాగరికత పేరు చెప్పుకుని బాటిల్స్ అంటున్నాడు. తినటం, త్రాగటం. ఏమి ధరించేదమా? మీరు ఆలోచించండి. ఏ డ్రెస్ వేద్దామా, ఏ విధంగా కనపడదామా, ఏ విధంగా వేరే వాళ్ళని ఊరిద్దామా, వేరే వాళ్ళని చూసి ఎంత అందంగా ఉన్నారు అంటారా? తహతహలాడిపోయే రోజులు ఉంటాయి ఇవన్నమాట. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏమి కావాలో నీ దేవునికి తెలుసు. పక్షుల్ని సృష్టించిన దేవుడు, వాటికి కావలసిన ఆహారం ఇస్తున్నటువంటి దేవుడు నీ గురించి యోచింపడా. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఏమి తినదమా, ఏమి తాగుదామా, ఏమి ధరించేదమా అంటే శారీరక విషయాలు. వీటి గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా అన్యులు కాంక్షిస్తారు. అంటే వాళ్ళకి దేవుడు తెలియదు, దేవుని కృప తెలియదు. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా,
అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి మీరు నీకున్న అవసరములెల్లా గుర్తిస్తాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, విశ్వాసములో జీవించండి. విశ్వాసములో జీవించినప్పుడు ఏం జరుగుతుందండి? వీటన్నిటి నుంచి స్వాతంత్రం వచ్చేస్తుంది. నేనేమి తినాలా, ఏమి తాగాలా, ఏమి ధరించాలా అనేటటువంటి విషయాలు కాకుండా మనసుకు నెమ్మది, హృదయంలో మనశ్శాంతి, ఇవి వచ్చేసరికి నాకు ఇవన్నీ అవసరం లేదు అనే స్థితికి మనం వెళ్ళిపోతాం. మీరు గ్రహిస్తే శాస్త్రవేత్తలు, పుస్తకాలు రాసేవాళ్ళు, వీళ్ళందరూ చూడండి భూతద్దాలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు రబ్బర్ చెప్పులేసుకుని తిరిగేస్తూ ఉంటారు. వాళ్ళు తమ అందం గ్లామర్ అనరు, కానీ మీరు గమనించండి వాళ్ళ మైండ్ అంతా వీటి మీద లేదు, నిజమైన జ్ఞానం మీద ఉంది. ఇదే మనం ఆలోచించుకోవాలి. విశ్వాసములో బలపడినప్పుడు, మొదట ఆయన రాజ్యము నీతి వెతికినప్పుడు నీకు కావలసినవి నీకు సకాలంలో దేవుడు సమకూరుస్తాడు. యూ డోంట్ వరీ. ప్రభు దయచేస్తే అది ఒక విషయం, రెండు విషయాలుగా ఉండదు. అది అబండెన్స్లో ఉంటుంది. అదొక గొప్ప సంఖ్యలో ఉంటుంది. ఆలోచిద్దాం ఒకసారి. అబ్రహాముతో దేవుడు తన బంధం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో నుంచి మనం గమనిస్తే, నీవు నీ ఇంటిని, నీ చుట్టుపక్కలను, నీ దేశాన్ని విడిచి నేను చూపు దేశమునకు వెళ్ళుము. అక్కడ ప్రభు అంటాడు. అప్పటికే అబ్రహాంకి ఇంచుమించు 90 ఏళ్ళు, సారాకి ఇంచుమించు 80 ఏళ్ళు వచ్చేసినాయి. ఆ వయసు వచ్చినప్పుడు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. కానీ బహు ఆస్తిపరుడు అబ్రహాం, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు అబ్రహాం. అలాంటి అబ్రహాంతో ప్రభు ఏం చెప్తున్నాడు? నీ ఇంటిని, నీ చుట్టుపక్కలని, నీ దేశాన్ని, నీ పొరుగువారిని వదిలేసి నేను చూపించే దేశానికి వెళితే ఏం జరుగుద్దంట? నీకో కొడుకునిస్తానంటల్లా, నీకో కూతుర్నిస్తానంటల్లా, గర్భఫలం లేని నీ భార్యకి నేను బిడ్డనిస్తానంట, నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుతాను. చూసారా? ఒక బిడ్డ ఒక కూతురు అనేది మనం అడిగే సంఖ్య, కానీ ప్రభు అంటున్నాడు నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుతాను. ఇది నిజమండి, మనం గ్రహించుకోవాలి. దేవుడిస్తే అంత అబండెంట్గా ఉంటుంది. కొంతమంది హస్తాలు చిన్నగా ఉన్నాయి అంటారు, కొంతమంది హస్తాలు పెద్దవి అంటారు. ఆ తర్వాత వాళ్ళని పొగట్టడమో తిట్టడమో మనం ఎప్పుడు ఉంటూనే ఉంటాం. కానీ దేవుణ్ణి ఇవ్వనివ్వాలి, ప్రభు ఇవ్వాలి. నీ ప్రార్థన ప్రభుని చేరాలి, ఆ ప్రభు నీకు ఇవ్వాలి. ఇది పర్ఫెక్ట్ అన్నమాట. కానీ నేనే స్వంతగా ఆలోచించినప్పుడు, అంటే ప్రార్థన లేకుండా పొందుతున్నప్పుడు, దైవానికి ఇష్టం లేకుండా స్వీకరిస్తున్నప్పుడు, నా తెలివితేటలు ప్రయోగించి, నాకున్నటువంటి అన్ని రకాల ఆలోచనలు ప్రయోగించేసి, నాకున్న ఫ్రెండ్స్తో, నాకున్న రాజకీయపు ఆలోచనలతో, వీటితో నేను పొందుతాను చూసారా, నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను. అది ఎప్పుడు లిమిటెడ్ ఆనందాన్ని ఇస్తుంది. అది వస్తున్న కొద్దీ నాకు దాహం పెరుగుతూనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆలోచించండి. నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుతాను అన్నప్పుడు అబ్రహాము వెంటనే బయలుదేరిపోయాడు. ఆ బయలుదేరిపోవడం అంటే ఆషామాషి విషయం కూడా కాదు. ఈ రోజుల్లో డబ్బులు అంటే ఒక ఏటీఎం కార్డు చూపించి, నేను చాలా ఆస్తిపరుణ్ణి, డబ్బులన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పి ఏటీఎం కార్డు చూపిస్తే సరిపోతుంది. ఆ రోజుల్లో ఆస్తులు అంటే వేల కొద్ది ఆవులు, గేదెలు, పశువులు, వీటన్నిటిని తోలుకుని కర్ర పట్టుకుని వెళ్ళిపోతున్నాడు 90 ఏళ్ల వయసులో. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళాడు. దేవుడు ఇవ్వగా స్వీకరించాలని ఆశపడ్డాడు, ప్రభు ఇవ్వగా స్వీకరించాలని ఆశపడ్డాడు. ఆయన మీద భారం వేసి నడుచుకుంటూ వెళుతూనే ఉన్నాడు. దారిలో బోళ్ళని బాధలు పడ్డాడు, కష్టాలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. చివరికి వచ్చేసరికి మీరు గమనించండి, అపురూపమైన కొడుకు పుట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇవ్వగా పొందాడు, ఈసాకుని పొందాడు. ఈసాకుని పొందినప్పుడు అబ్రహాంకి వయసు ఎంత? 100 ఏళ్ళు, ఇంచుమించు 99-100 ఏళ్ళు. మరి ఆ వయసులో అబ్రహాం ఈసాకుని స్వీకరించి ఎంత ఆనందపడిపోయాడు, ఎంత సంతోషపడిపోయాడు. అయితే ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు ఇవ్వాలంటే టైం పడుతుంది. అందుకే ప్రార్థనలో మనం ఎల్లప్పుడూ నిరవధికంగా అది దేవుడిచ్చే వరకు ఓపికగా ఉండాలి. ఇప్పుడు ఎలక ఒక కన్నంలో వెళ్ళిందని తెలుసుకున్న పిల్లి ఆ బయట కూర్చొని ఓపికగా కూర్చుకుంటుంది. అలాగా అది వచ్చే వరకు ఓపికగా కూర్చుంటుంది. వచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని తన ఆహారాన్ని స్వీకరిస్తుంది. అనకొండ లాంటి పాములు కూడా నీళ్ల కిందకి వెళ్ళి ఆ యొక్క జంతువు వచ్చే వరకు అవి కొన్నిసార్లు గంటలు, రోజులు అలా ఉండిపోతాయి. అవి వచ్చే వరకు ఆగుతాయి. అప్పుడు ఒక్కసారి భోంచేసిన తర్వాత మళ్ళీ ఆకలి లేకుండా కొన్ని వారాల వరకు అవి అట్లా ఉండిపోగలుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో కూడా కనిపెట్టుకొని ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ ప్రార్థన చేస్తూ దైవ చిత్తమే నెరవేరాలని చెప్పి ఆశపడతా ఉండు, దేవునికి మొరపెడతానే ఉండు. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీకు ఇస్తాడు. ఇక్కడ ఏం జరిగిందండి? ఒక మహాజాతిగా నిన్ను తీర్చిదిద్దుతాను.
తీర్చిదిద్దాడు చూడండి. మీరు ఆలోచించండి. ఓ కొడుకు ఓ కూతురు అంటే అది మానవపరమైన ఆలోచన అవ్వచ్చు. కానీ ఈసాకు పుట్టాడు. ఈసాకుకి యాకోబు పుట్టాడు. ఈసాకు 2 కొడుకులు, ఏసావు, యాకోబు. యాకోబుకి 12 మంది కొడుకులు. ఆ 12 మందే 12 ఇశ్రాయేలు గోత్రాలు. ఆ 12 ఇశ్రాయేలు గోత్రాల నుంచి వచ్చిన వాళ్లే 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు. మూల తండ్రి ఎవరు? అబ్రహాము. నిన్నొక మహాజాతిగా తీర్చిదిద్దుతాను. ఈ మహాజాతికి తండ్రి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా మీరు ఆలోచించండి. అబ్రహాము వంశస్థులము, మేము అబ్రహాము వంశస్థులము అంటారు. అంటే అర్థం ఏంటి? అదిగో అబ్రహాం మూల తండ్రి. ఆ తర్వాత ఈసాకు, యాకోబు 12 మంది. ఆ 12 మంది ద్వారా వచ్చిన 6 లక్షల మందిని ఇశ్రాయేలు జాతి అంటారు. ఈ జాతికి మూల తండ్రి అబ్రహామై ఉన్నాడు. దేవుడు సమకూరిస్తే అంత గొప్పగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సమకూరనివ్వాలి. ఏదైనా సరే ప్రార్థనా ఫలమై ఉండాలి. ఏదైనా సరే దేవుడిచ్చిందై ఉండాలి. ప్రభు ఇచ్చిందై ఉండాలి. ఆ ప్రభు ఇవ్వగా మనం స్వీకరించిందై ఉండాలి. అందుకనే ప్రార్థన చేసుకుంటూ దేవుని చిత్తం ప్రకారం జరగనివ్వండి. అబండెన్స్, మనకు కావలసిందంతా కూడా మనకి వసగబడుతుంది అని చెప్పి మనం ఎప్పుడూ గ్రహించుకోవాలి. మరొక వ్యక్తిని చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఏలియా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2 నుంచి 5 వరకు వచనాలు మనం గమనిస్తే, ఏలియా కరువు ప్రకటించాడు ఇశ్రాయేలు రాజ్యానికి. కరువు ప్రకటించినప్పుడు ప్రభువు యావే దేవుడు ఏలియాతో అంటాడు, నువ్వు వెళ్ళి ఆ కేరీతు అనే వాగు ఉంటుంది, కేరీతు వాగులో దాక్కో, అక్కడున్నటువంటి నీళ్లు తాగు, వాగులో నీళ్లు తాగు. మరి ఏలియా దేవుని ప్రవక్త కాబట్టి, ఈ ప్రవక్త కూడా బతకాలి కాబట్టి ప్రభు ఇస్తున్నటువంటి సూచన అనమాట. ఆ వాగులో ఉండి ఆ నీళ్లు త్రాగు, నీకు కావలసిన ఆహారం నీకు దొరుకుతుంది అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాగులో కూర్చొని ఉంటాడు ఏలియా. అయితే మీరు గమనించండి, చాలా కాలం వరకు ఏలియాకి కావలసిన భోజనం జముడు కాకులు తెచ్చిపెట్టాయి. వాటిని కాకులు అని చెప్తుంది వాక్యం. ఈ జముడు కాకులు ఉదయం సాయంత్రం ఏలియాకి అసలు భాషలో రొట్టె మాంసము తీసుకొచ్చి పెట్టాయి. ఈ సమకూర్పు గురించి మాట్లాడదాం. దేవుడిస్తే ఎలా ఉంటుందో. దేవుడు చెప్పినట్లుగా కేరీతు వాగులోకి వెళ్ళి కూర్చున్నాడు ఏలియా. కానీ అది దేవుడు చెప్పింది కదా. ఏలియా వెళ్ళి ఆ వాగులో కూర్చున్నాడు దైవచిత్తం ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం. మరి అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు మీరు ఆలోచించండి, కాకులకి ఇష్టమైన భోజనం రొట్టె, కాకులకి ఇష్టమైన భోజనం మాంసం. అది కరువు కాలం, అంటే ఆ కాకులకు కూడా ఆకలి వేస్తోంది. మీరు గమనించండి, దేవుడు నీకు ఇవ్వాలి అని చెప్పి ఆశపడితే ది బెస్ట్ ఎలా ఇవ్వగలడో ఆలోచించు. కాకులకి రొట్టె అంటే ఇష్టం, కాకులకి మాంసం అంటే ఇష్టం. కానీ ఈ కాకులు ఆ రొట్టె మాంసం తీసుకుని వచ్చి ఏలియా దగ్గరికి తెచ్చి పెడుతున్నాయి ఫ్రెష్గా. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు మరి నాకు శ్రేష్టమైన భోజనం అంటే డెఫినెట్గా కూరగాయలు అంటామని చెప్తాం కదండి. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కూడా ఆరోగ్యం గురించి బాగా ఆలోచిస్తున్నారు, చాలా సంతోషం. కూరగాయలు శ్రేష్టమైన రుచికరమైన భోజనం ఏంటి? చపాతీ మాంసం కూర అంటే చాలా శ్రేష్టమైన రుచికరమైన భోజనమేమో. అయితే ఈ కాకులకు కూడా ఆ భోజనం అంటే అంత ఇష్టం. కానీ ఆ కరువు కాలంలో కూడా ఆకలి వేసి దబదబ తినేయకుండా దేవుని మాట విన్నటువంటి, అదిగో అక్కడున్నటువంటి ఏలియాకి ఫ్రెష్గా వాక్యం చెబుతుంది, ఉదయము సాయంత్రము అంటే ఒక పూట తీసుకొచ్చి 3 పూటలు తినమని చెప్పట్లేదు. అక్కడ ఒకసారి తీసుకొస్తాయి 3 పూటలు తీసుకెళ్ళి తింటా ఉండని చెప్పట్లా. ఫ్రెష్గా ఉదయం తీసుకొచ్చి ఫ్రెష్గా భోజనం పెట్టాయి, సాయంత్రం తీసుకొచ్చి ఫ్రెష్గా భోజనం పెట్టాయి. ప్రార్థనలో కనిపెట్టుకొని ఉంటే, దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే అది అంత ఫ్రెష్గా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది, నీకు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది, ఆనందం సుఖాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.
ఈ ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కొంతమంది కావ్యాలు రాసేస్తారు, కొంతమంది మంచి ఇమోషన్లో ఉంటారు. కాబట్టి ఈ అమ్మాయి అబ్బాయికి ఇద్దరు జంటలు ఆ వయసులో మేమంటే ఏంటో నిరూపిస్తాం, ప్రేమంటే ఏంటో నిరూపిస్తాం అని చెప్పి అంటారు. చాలా సంతోషం, ఎందుకంటే వయసులో ఉన్నటువంటి ఆ ఎమోషన్ అంత గొప్పది కాబట్టి, ఆ ఎమోషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి పురుషుని వదులుకోలేక పాప, అమ్మాయిని వదులుకోలేక కుర్రాడు అంత హై ఎమోషన్లో ఉండి కొన్నిసార్లు అమ్మానానికి విరుద్ధంగా ఒకరికి కేసు పెట్టేస్తారు, మాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి. వీళ్ళు ఏదో ఒక విధంగా స్వంత ఆలోచనలతో వీళ్ళు ఏం చేస్తారండి, కార్యాన్ని నెరవేర్చేసుకుంటారు, పెళ్లి చేసేసుకుంటారు. మీరు గమనించండి, మానవపరంగా పొందినటువంటి భార్య, మానవ ఆలోచనతో పొందినటువంటి భర్త కొంతమంది ఎదిరించక ఏదో విధంగా జరుగుద్ది. ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ చూడండి, ఏదో ఒకరోజు చెప్పే మాట, అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను, మా అమ్మ చూపించినోడు చేసుకున్నా బాగుండు, అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను, మా నాన్న చూపించినోడు చేసుకున్నా బాగుండు అని చెప్పి ప్రతి జంటలో, ఫ్యామిలీలో ఇది రివర్స్ అవుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సమకూర్చగా స్వీకరించే దాంట్లో ఎప్పటికీ కంప్లైంట్స్ ఉండవు. అందుకే దేవుడు ఇవ్వాలి, మనకి దేవుడు వసగాలి, ప్రభు మనకు దయచేయాలి. అది ప్రార్థనా ఫలమై ఉండాలి. రికమెండేషన్తో వచ్చే జాబులు, దొంగతనం చేయగా వచ్చే డబ్బులు, వేరే వాళ్ళని మోసము చేయగా మన ఇంటికి వచ్చేటటువంటి ఆస్తిపాస్తులు, వేరే వాళ్ళని బాధ పెట్టగా మనకు వచ్చేటటువంటి ఆనందం, వేరే వాళ్ళని దౌర్భాగ్యంగా చూడటం వల్ల మనం పొందేటటువంటి సుఖం, ఇవి ఎప్పటికీ మనకి శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. టెంపరీగా చాలా హాయిగా ఉంటాయి. ఇప్పుడు మనకు చెప్తూ ఉంటారు కదా, బోర్డు మీద రాస్తారు, రోడ్డు మీద, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. నడుపుతున్నంతసేపు నీకు థ్రిల్గా ఉంటుంది, కానీ సెకండ్ సరిపోదు నేను చంపేయటానికి. ఇలాంటిదే దేవుడు సమకూర్చకుండా నువ్వు స్వంతగా సమకూర్చుకుంటే నీకు వచ్చేటటువంటి దౌర్భాగ్యం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని ఇవ్వనివ్వాలి, దేవుని ప్రార్థన చేసుకోవాలి. దేవుడిస్తే అది 1, 2 అనవు, నువ్వు ఫ్రెష్గా ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుంది, పెద్ద సంఖ్యలో ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అబ్రహాముకు చెప్పినట్లుగా నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుతాను. చూడండి, ఆ జాతికి మూల తండ్రి అయ్యాడు అబ్రహాము, అంత గొప్పగా దీవించబడ్డాడు. ఏలియా దేవుని కొరకు ఎదురు చూశాడు, అదిగో ఏం జరిగిందండి, శ్రేష్టమైన భోజనం, కాకులు వచ్చి అతనికి ఆ భోజనం పెట్టడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి మంచి కాపరి కీర్తన పాడినటువంటి దావీదు 23వ కీర్తనలో 5వ వచనంలో మంచి మాట అంటాడు, నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అంటే నేను అడిగేది కాస్తో కూస్తో కాసేపటితో కాదు, అది నిండిపోయి అంచుల వరకు నిండిపోయి పొంగిపోతోందండి, ఎక్కువ అయిపోతోంది. మీరు గమనించండి, విశ్వాసులు కొంతమంది దేవుని ఎడల నిష్టగా ఉండేవాళ్ళు అంటారండి, ప్రభువా ఎంత దీవిస్తున్నావా, ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నావా, అర్హుని కాదు తండ్రి, అర్హురాలను కాదు ప్రభువా, ఎంత దీవిస్తున్నావు నాయన అని ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. దేవుడు వసగితే ఆనందం కిందదో సగముదో ముప్పావుదో ఉండదు, నిండుగా ఉంటుంది. నా పానపాత్రం అంతుల వరకు నిండి పొరలుచున్నది. దేవుడిని ఇవ్వనివ్వండి. దేవుడు ఇవ్వగా మీరు గమనించండి, ప్రమోషన్లు ఎక్కువ వస్తాయి. దేవుడు ఇవ్వగా మనం వసుగుతున్నప్పుడు, మనం స్వీకరిస్తున్నాయి మనకి బహు ఆనందాన్ని ఇస్తాయి. దేవుడు ఇవ్వగా మనం జీవించేవి మన యొక్క సుఖాన్ని పెంచేస్తూ ఉంటాయి. మనం అంటాం, నాకు ఇది బెస్ట్ అని నువ్వు చెప్పగలిగేది అదిగో దేవుడు ఇవ్వగా, దేవుడు సమకూర్చగా నువ్వు పొందేది. అబ్రహాముకి ఈసాకు, ప్రియదేవుని బిడ్డలారా, ఈసాకుకి భార్యగా తీసుకువచ్చినటువంటి భార్య రెబెక్కా అయితే, ఆ రిబ్కా వలన జీవితకాలం అంతా ఆనందంగా ఉన్నాడు. దేవుడు సమకూర్చినటువంటి భార్య, దేవుడు సమకూరిస్తే అంత అబండెంట్గా ఉంటుంది. దేవుడు సమకూరిస్తే నీకు అంత సంతోషంగా ఉంటుంది. దేవుడు సమకూరిస్తే అంత సుఖంగా ఉంటుంది. కాబట్టి ఏది పొందుతున్నా సరే జీవితంలో, నా ప్రభువా అని చెప్పి ప్రభుని అడగండి, దేవుని ఇవ్వనివ్వండి. అది సకాలంలో వస్తుంది, నీ ఆనందం కోసమే వస్తుంది. కాదు కూడదు అని చెప్పేసి నువ్వు స్వంతగా ఆలోచించేస్తే, ఊర్లో ఉన్న రూల్స్ ప్రకారమో, మానవులు చెప్పిన మాట ప్రకారమో, లేకపోతే ఫ్రెండ్స్ ప్రకారమో, నువ్వు రాజకీయ ప్రకారమో వెళ్ళిపోయిన స్వంతగా డిసైడ్ చేస్తే పొందేవి నీకు సంతోషాన్ని ఇవ్వవు, నీకు ఆనందాన్ని ఇవ్వవు. దేవుని సమకూర్పు అంత గొప్పది, దేవుని సమకూర్పు అంత గొప్పగా ఉంటుంది. మీరు గమనించండి, ఈ సృష్టిలో ఉన్నటువంటి పక్షులు కానీ జంతువులు కానీ మనుషులు చంపితే తప్ప ఎంత వయసు అయితే దేవుడు వాటికి నిశ్చయిస్తాడో అంత వయసు ప్రకారం జీవిస్తాయి. ఎందుకని?
అవి దేవుని సమకూర్పు తెలియకుండానే సరైనటువంటి రీతిలో తింటాయి, సరైనటువంటి రీతిలో తాగుతాయి, ఆ విధంగానే జీవిస్తాయి. మనిషికి కొంచెం తెలివితేటలు ఎక్కువ కాబట్టి దైవచిత్తం పక్కన పెట్టేసి ఆ సమకూర్పులో స్వంత తెలివితేటలు ప్రయోగిస్తాడు. ఈ ప్రయోగించినప్పుడే మనిషి మోసపోతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేది శాశ్వతం, మనం స్వీకరిస్తే అది అశాశ్వతం, మనకి ఆనందాన్ని ఎప్పటికీ ఇవ్వలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చి వాళ్ళు కనాను దేశం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అదిగో వాళ్ళకి ప్రియ దేవుని బిడ్డలారా మన్నాతో దేవుడు వాళ్ళని దీవించాడు. మన్నా భోజనం 40 సంవత్సరాలు ఇవ్వబడింది. మన్నా భోజనంతో వాళ్ళు నడుస్తున్నప్పుడు, దేవుడు ఇవ్వగా స్వీకరించిన భోజనముతో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి కాళ్ళ నొప్పులు వేయలేదు, బొబ్బలు పట్టలేదు, ఏ బొబ్బలు రాలేదు, రోగాల బారిన పడలేదు. వాళ్ళు ఎప్పుడు స్వస్థతతో ఆరోగ్యముతో నిష్టగా నడిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వసగిన మన్నా భోజనం అది. దేవుడు ఇవ్వగా స్వీకరించిన మన్నా భోజనం స్వీకరించగా వాళ్ళు వెళ్తుండగా మీరు గమనించండి ఎంత సుఖంగా ఉన్నారో. వాళ్ళు ఎక్కడ కూడా ప్రియ దేవుని బిడ్డలారా వండుకోలేదు, ఏ కంపెనీలో పనిచేయలేదు, ఏమి చేయలేదు. దేవుడు వాళ్ళని నడిపించాడు 40 సంవత్సరాలు. ఇప్పుడు నువ్వు నేను ఒక ఫ్యామిలీ అనొచ్చు, లేకపోతే ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు అనొచ్చు, మా ఫ్యామిలీలో ఈ మాత్రం అనొచ్చు, కానీ వీటికి అలసిపోతామేమో. కానీ గమనించండి, దేవుడిచ్చేది నీకు ఆరోగ్యాన్ని పెంచేస్తుంది, ఆయుష్ని పెంచేస్తుంది, సంతోషాన్ని పెంచేస్తుంది. వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. మరి నడుస్తూనే ఉన్నప్పుడు మనుషులు అలసిపోవాలి కదా, సొమ్మసిల్లి పడిపోవాలి కదా, వాళ్ళు కూర్చుండిపోవాలి కదా. కాళ్ళ నొప్పులు వేయలేదు, ఎలాంటి బొబ్బలు పట్టలేదు, రోగాన బారిన పడలేదు, వాళ్ళని ఎవరిని కూడా అస్వస్థతకు గురవలేదు. ఎవరైతే దైవచిత్తానికి విరుద్ధంగా వెళ్ళారో వాళ్ళు మాత్రమే సగం దారిలో చనిపోయారు. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ దేవుడిచ్చిన మన్నా భోజనం స్వీకరించి విధేయతతో వెళుతున్న వాళ్ళందరూ ప్రియ దేవుని బిడ్డలారా సురక్షితంగా వెళ్ళారు, ఆరోగ్యంగా సుఖంగా వాళ్ళు కనాను దేశం చేరుకున్నారు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. యాకోబు కుమారుడైన యోసేపు, యోసేపుని అన్నయ్యలు అమ్మేయగా, యోసేపు ఐగుప్తు దేశీయులకి అమ్మివేయబడగా, అక్కడ పోతీఫర్ ఇంట్లో తను ఒక ఇంట్లో ఉండగా, బానిసగా ఉండగా, చదువుకోనండి ఆదికాండంలో 39వ అధ్యాయంలో మనకు కనబడుతున్న తర్వాత తన స్టోరీలో ఒడిదుడుకులు బోళ్ళు ఉన్నాయి. కానీ దేవుని సమకూర్పు మీద ఆధారపడ్డవాడు యోసేపు, దేవుడు ఇవ్వగా స్వీకరించాలని ఆశపడ్డవాడు యోసేపు. కానీ అట్లా వెళుతూ 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 ఉన్నప్పుడు ఏం జరిగింది? యోసేపు అధికారి అయిపోయాడు, గవర్నర్ అయ్యాడు. అక్కడున్న భోజనం తన కళను వివరించాడు ఐగుప్తు రాజుకి, ఫరో చక్రవర్తికి. అప్పుడు గవర్నర్ని చేశారు. 7 సంవత్సరాలు భోజనం కొనాలి, తర్వాత 7 సంవత్సరాలు భోజనం అమ్మాలి, ఎందుకంటే కరువు రాబోతోంది. ఆ భోజనం కొన్న తర్వాత కరువు వచ్చినప్పుడు తన అన్నయ్యలే ఆ భోజనం కొనడానికి తన దగ్గరకు వచ్చారు. మరి అన్నయ్యలకి భోజనం పెట్టుతున్నప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, తర్వాత ఏడ్చారు. కానీ యోసేపు దైవ సంబంధితుడు కాబట్టి, దేవుని నమ్ముకున్నవాడు కాబట్టి ఏమని చెప్తున్నాడు వాళ్ళకి? మీరు నన్ను అమ్మేయలేదు, నా దేవుడు మన కుటుంబాన్ని కాపాడుకోవటానికి నన్ను ముందుగా పంపించాడు అని చెప్పి వాళ్ళు అనుకున్న భోజనం కాకుండా మీరు గమనించండి, బోళ్ళంత భోజనం పంపిస్తాడు. దేవుడు సమకూర్చాడు. అక్కడ దేవుడు సమకూర్చినటువంటి భోజనం ఇంత అంతా కాదు. మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆధారపడు దేవుని మీద, దేవుణ్ణి ఇవ్వనివ్వు. ఆ ప్రభువు ఇస్తే మనం ఎంత సంతోషంగా ఉంటామో ఇక్కడ అర్థమవుతుంది. అన్నదమ్ములు కలుసుకున్నారు, వాళ్ళు చాలా సంతోషించారు, ఆకలి దప్పులకు గురవ్వలేదు, దేవుడిచ్చాడు, అదిగో వాడు స్వీకరించారు. ఇదిగో ఆ తమ్ముడిని అమ్మేసినప్పుడు ఆనందం ఉంటా అనుకున్నారు వీళ్ళు, కానీ ఆనందం పొందలేకపోయారు. కానీ కరువుకు గురైపోయారు. కరువుకు గురైనప్పుడు దేవుని అంటిపెట్టుకుని ఉన్నటువంటి యోసేపు ప్రియ దేవుని బిడ్డలారా అదిగో అన్నయ్యలకి తన తండ్రికి భోజనమంతా వసగలిగాడు. దేవుడు దీవిస్తే అంత గొప్పగా ఉంటుంది. దేవుడు సమకూర్చాలి, మనం స్వంతగా సమకూర్చుకోకూడదు. నీ చేతికి వచ్చింది నువ్వు తీసుకుంటుందా, లాక్కుంటుందా, దేవుడిస్తుందా? దేవుడిచ్చింది అయితే, దేవుడు సమకూర్చింది అయితే అది పర్ఫెక్ట్, ఎందుకంటే అది నిజమైంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం నీ రంగు నలుపు అనుకుందాం. ఎండలాంటి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో నలుపు అయితే మనం తెల్లగా ఉండటానికి పౌడర్ కొడతాం. పౌడర్ కొట్టినప్పుడు మనం తెల్లగా ఉంటామని ఆశపడతాం. కానీ దేవుడిచ్చిన రంగు నలుపు అయితే తెల్లగా ఉండటం కోసం నువ్వే గనుక పౌడర్ కొడితే ఆ పౌడర్ ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే ఉంటుంది. తర్వాత నీ రంగు నీకే ఉంటుంది. దేవుడిచ్చింది శాశ్వతం, మనం అనుకుంటుంది కొద్దిసేపే ఉంటుంది. అది అశాశ్వతం, మనకు సుఖాన్ని ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. అందుకనే ప్రార్థనలు కనిపెట్టి పిల్లలకి ఏం కావాలో ప్రభుని అడగండి.
మీకేం కావాలో ప్రభుని అడగండి, ప్రభుని ఒసగనివ్వండి, ఆ ప్రభు ఇచ్చిందే స్వీకరించండి. ఎప్పుడు ఆనందంగా ఉంటామని చెప్పి గ్రహించండి. దేవుడు మనం ఒసిగితే అంత సుఖంగా ఉంటామని చెప్పి గ్రహిస్తూ ప్రార్థనలు కనిపెట్టుకొని ఉంటూ ప్రభు ఇవ్వగా పొందేటటువంటి ఆనందానికి, సుఖానికి మనం ఎల్లప్పుడూ అర్హులం అవటానికి ప్రయాసపడదాం. తలల వంచి కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణామయుడా, పరిశుద్ధమైన మా తండ్రి, మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్న మా ప్రభువా, మరొక రోజు నీ వాక్యం ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకోవడానికై మాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీవు సమకూరిస్తే మేము ప్రభువా మితమించిన ఆనందం, సంతోషం, సుఖం పొందుతూ ఉన్నాం ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, ప్రార్థనలు కనిపెట్టుకొని ఉంటూ మీరు మాకు వసిగింది ఎల్లప్పుడూ స్వీకరించే భాగ్యాన్ని, యోగ్యతను మాకు దయచేయండి ప్రభువా. లేనిపోని అవినీతికి గురి కాకుండా సంతోషానందాలతో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఏది నీకు ఇష్టమో, ఏది నీకు సముచితమో దాన్ని మాత్రమే చేసుకుంటూ పరిశుద్ధతలో బలపడుతూ నీ వసిగినటువంటి తండ్రి సమస్తముతో ఆనందించే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి తండ్రి. ప్రభువా, వాక్యం వింటూ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి నాయన. ప్రతి బిడ్డకి ఏది కావాలో నీకు మాత్రమే తెలుసు నాయన. బిడ్డలకు కావలసిన సమస్తం సకాలంలో సమకూర్చండి. నిత్యము బిడ్డల ఆనందముతో నింపండి, సుఖశాంతులతో నింపండి. నీ యొక్క ఆనందముతో బిడ్డ నింపండి. కుటుంబాలను ఎల్లప్పుడూ కాచి కాపాడమని, నీ దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని, మహిమా ఘనత ప్రాభ మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల కృపగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో కాచి కాపాడుదురుగాక, ఆమెన్.